సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తే స్వయంభూగా వెలిసిన ఆలయం. ఈ ఆలయం నిన్న మొన్న నిర్మించినది కాదు. 2000 ఏళ్ల చరిత్ర కలిగి భక్తులందరి కోరికలను తీరుస్తూ కొంగు బంగారమై అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఒక ప్రత్యేక కథనం ప్రాచుర్యంలో ఉంది. అదేంటి అంటే, పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను ప్రజలందరినీ పీడిస్తూ ఉన్నప్పుడు ఆదిపరాశక్తి అయిన దుర్గమ్మ మహిషాసురుడిని వధించడానికి ఈ ప్రాంతంలోనే పోరాడి మహిషాసురుడిని వధించిన తర్వాత అలసిపోయిన ఆ తల్లి ఈ ప్రదేశంలోనే సేదదీరి ఇక్కడే కొలువై ప్రజలందరినీ కాపాడుతుందని ఇక్కడి స్థానికులందరూ విశ్వసిస్తారు. అమ్మవారి ఆలయం చిన్న కుటీరంలాగా ఉండేదట. పూర్వం ఈ ప్రదేశంలో చాలా మంది గిరిజన తెగలు నివసించేవారు. అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవారట. మంచి జరిగితే పండుగలు చేసుకుంటూ, కీడు వాటిల్లినప్పుడు, చెడు జరిగినప్పుడు జంతుబలు ఇస్తూ అమ్మవారే తమ రక్షగా భావించేవారు. అమ్మవారి ఉనికిని తెలుపుతూ ఇప్పటికీ ఈ ఆలయంలో గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అమ్మ పెద్దమ్మ తల్లి అని ఎవ్వరు ఏ కోరిక అడిగినా సరే అందరి కోరికలు తీరుస్తూ భక్తుల కొంగు బంగారమై అమ్మవారు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. ఈ ఆలయం అయితే చాలా చిన్నగా ఉండేది. పి జనార్దన రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం చాలా అభివృద్ధిని చూసింది. హంపి పీఠాధిపతులు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయం యొక్క ధ్వజస్తంభం అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ధ్వజస్తంభం దగ్గర శ్రీచక్రం ప్రతిష్టాపన చేయబడింది. శ్రీచక్రం ప్రతిష్టాపన చేయబడిన ఈ ప్రదేశంలో భక్తులందరూ తమ కోరికలు చెప్పుకుంటూ కాయిన్స్ నిలబెడతారు. ఈ కాయిన్ నిలబడింది అంటే అమ్మవారు తప్పకుండా వారి కోరిక తీరుస్తుంది అనేది భక్తులందరూ నమ్ముతారు. ఆషాఢ మాసంలో భక్తులందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత గణపతి ఆలయం, సరస్వతీదేవి ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాదండి, ఇక్కడ నాగేంద్రుని ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ రావి చెట్టుకి పూజలు చేసుకుని నాగేంద్రునికి పాలు పోసి ప్రత్యేకమైన పూజా అర్చనలు చేయించుకుంటారు. ఈ పెద్దమ్మ తల్లి ఆలయానికి ఆదివారం ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ ఆలయం పక్కనే ఉన్న సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా జరుగుతాయి. పెద్దమ్మ తల్లికి తమ మొక్కులు చెల్లించి కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడే వంటలు చేసుకుని తినడం జరుగుతుంది. అమ్మవారి ప్రసాదం, చేతి కట్టుకునే కంకణాలు ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి. నన్ను పిలిచి ఒక పెద్దామె నాకైతే ఈ ప్రత్యేక ప్రసాదాన్ని ఇవ్వడం జరిగింది. అమ్మవారి నామాన్ని చెప్పుకుంటూ కట్టుకున్న ఈ కంకణం అనేది చాలా ప్రత్యేకం. అమ్మవారు నాకు రక్షగా ఉండాలని మా ఆయన బ్లెస్ చేస్తూ ఈ కంకణాన్ని నాకు కట్టారు. స్వయంభూగా వెలిసిన ఆ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లిగా ఇక్కడ పూజలు అందుకుంటూ భక్తులందరినీ కాపాడుతూ ఉంది. వేలంపాట్లో పెట్టిన అమ్మవారి చీర తీసుకెళ్ళడానికి భక్తులు పోటెత్తుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే జై పెద్దమ్మ తల్లి అని కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.